నేను ఇస్తున్నా నేను చేసినా అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఎంత బుద్ధి ఈయనదో. ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, రిటర్న్ ఎగ్జామ్స్ అయినాయి, ఇంటర్వ్యూలు అయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అట్ ద టైం. ఆల్రెడీ కన్ఫర్మ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటిని ఇవ్వడం జరిగింది. అది చూపించుకొని నేను ఇచ్చినానంటే ఎవరు ప్రజలు నమ్ముతారా? ఆఖరికి ఆ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చిందో నువ్వు చేసింది ఏమీ లేదయ్యా, నువ్వు ఖాళీ కాగితాలు పంచుతున్నావు అంతవరకే పరిమితం అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారు. అందుకనే ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో అన్ఎంప్లాయిడ్, వాళ్ళందరూ గమనిస్తా ఉన్నారు. అన్ని అబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది. 42% అదంతా హై డ్రామా. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి డ్రామా. వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఈ సిస్టంలో కాదు పార్లమెంట్లో పెట్టాలి, 9th షెడ్యూల్ తీసుకురావాలి, అప్పుడే తప్పకుండా 42% సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆనాడే ప్రతిపక్షాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ మాట వినకుండా ఒక జీవో ఇవ్వడము, అవి ఇవి అన్ని ఇచ్చి లేనిపోయిన తప్పుడు విధానాలతోటి పోయి కోర్టులో ఇరుక్కోవడం జరిగింది. హైడ్రా అంటే నేనుగా చెప్పేది, ఒక మహిళ, ఒక గుడిసెలో ఉన్న మహిళ, ఒక మామూలు ఇంట్లో ఉన్నటువంటి మహిళ, వాళ్ళ భయభ్రాంతులు. హైడ్రా అంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎవరికి తెలియదు, అంతకుముందు ఉన్నప్పుడు కూడా హైడ్రా అంటే తెలియదు. కొత్త నామకరణం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అదేవిధంగా వ్యవహారాలు నడుపుకుంటేందుకు హైడ్రా పెట్టడం జరిగింది. ఏ ఇండ్లు కూడా కొట్టారండి? ఏ ఒక్కనైనా ఉన్నతంగా ఉన్నోడిని కొట్టారా? ఒక ధనవంతున్నో లేకపోతే బాగా ఇల్లు కట్టుకున్నటువంటి వాడిని ఎవరినైనా కానీ ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి వాడిని కూలగొట్టారా? లేదు కదా. ఆ మామూలుగా ఉన్నటువంటి వాళ్ళనే కూలగొట్టడం జరిగింది. అలాంటి వాళ్ళని కూలగొట్టి ఇవాళ హైడ్రా పేరు చెప్పి భయభ్రాంతులను చేసి రియల్ ఎస్టేట్లను కానీ అదేవిధంగా బిల్డర్స్ని కానీ ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేయడానికి హైడ్రా ఉపయోగించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.